తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి మొండి చేయి చూపించడం సిగ్గుచేటని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అన్యాయం చేస్తుందని ఆరోపిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. నశించాలి 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 విద్యా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం నశించాలి నశించాలి సిగ్గు సిగ్గు పేద విద్యార్థులకు కేవలం 8% నిధులు విద్యాశాఖ కేటాయించడము సిగ్గు 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 రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి ఫోన్లే అన్న వదిలిపెట్టిగా ఫోన్ వదిలిపెట్టిగా వదిలిపెట్టి మాట్లాడారు మీరు Justice! We want 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 justice! తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ని ఏబీవీపీ విద్యా వ్యతిరేక బడ్జెట్ గా విద్యార్థి వ్యతిరేక బడ్జెట్ గా అభివర్ణిస్తా ఉంది. ఎందుకంటే అభివృద్ధి చెందిన చెప్పినట్టు రాష్ట్రం అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు కనీసం 10% నిధులు కూడా విద్యాశాఖ కేటాయించలేరంటే వాళ్ళకి విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అందరూ అర్థం చేసుకోవాలి. విద్యార్థి మిత్రులారా, కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతూ చప్పట్లు కొడుతూ ఇకలు పకపకలు పెడుతూ ఇదో బడ్జెట్ ఏదో గొప్ప బడ్జెట్ లాగా వాళ్ళు నవ్వుకుంటూ చప్పట్లు కొడుతూ బడ్జెట్ ఆమోదించారు. ఈ బడ్జెట్ లో కేవలం 8.6% నిధులను మాత్రమే విద్యాశాఖకి కేటాయించడము చాలా విడ్డూరకరము. ఈ యొక్క బడ్జెట్ లో ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్లు, సాగర్ యూనివర్సిటీకి 400 కోట్లు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. పోయిన బడ్జెట్ లో కూడా సాగర్ యూనివర్సిటీకి 500 కోట్లు రిలీజ్ చేసి తప్పితే అది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైంది. డబ్బులు మాత్రము ఇప్పటి వరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ ని ఏబీవీపీ విద్యా వ్యతిరేక బడ్జెట్ గా విద్యార్థి వ్యతిరేక తెలంగాణ ప్రభుత్వం 26-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజు బడ్జెట్ ను చూసుకున్నట్టయితే ఈ రోజు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగాలాండ్, త్రిపుర, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రాన్ని చూసుకుంటే 18 నుంచి 21-22% ఈ రోజు విద్యారంగానికి కేటాయిస్తున్నారు. ఈ రోజు బట్టి విక్రమార్క గారు గాని రేవంత్ రెడ్డి గారు గాని ఈ రోజు విద్య మీద, తెలంగాణ ప్రజలు చదువుకున్నటువంటి విద్య మీద ఏమాత్రము జ్ఞానం ఉందో అర్థమవుతుంది. ఏమాత్రము వారికి ఈ రోజు తెలంగాణ విద్య పైన పట్టుందో అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఈ రోజు యావత్తు విద్యార్థి లోకానికి సిగ్గుచేటుగా, బ్లాక్ డేగా ఈ రోజు ఏబీపీ నిర్ణయిస్తుంది. ఎందుకోసమంటే విద్యనే ఈ భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ గుండెకాయ లాంటిది. అలాంటి విద్యనే ఈ రోజు నిర్లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా కొట్టుమిట్టాడుతుంది. ఈ రోజు సంక్షోభంలో నెట్టుకడుతున్న ఈ రోజు కాలేజీలన్నీ కూడా ఈ రోజు 11,000 స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఈ రోజు 26,000 కోట్లు, 3,24,234 కోట్ల బడ్జెట్ పెట్టిన 1 లక్షల కోట్ల బడ్జెట్, దానిలో 26,000 ఎవరికి సరిపోతాయ్యా? ఈ రోజు 11,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో వెళ్లిపోతున్నాయి కదా. మిగిలింది ఎంత? స్కూల్ ఎడ్యుకేషన్ కి ఎంత, ఇంటర్మీడియట్ బోర్డుకి ఎంత, హైయర్ ఎడ్యుకేషన్ కి ఎంత, యూనివర్సిటీలకు ఎక్కడయ్యా? ఈ రోజు కేవలం నత్త నడక నడుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ చేయరాక ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి కేవలం చోద్యం చూస్తుంది. బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏముందంటే గాలిలో మేడలు కట్టేటోడే, గంటకొక్క మాట చెప్పేటోడే అంటే గాల్లో అంకెల గారడ ఉంది. 3,24,234 కోట్ల బడ్జెట్ లో విద్యార్థులు ఏం తప్పు చేశారు? కేవలం 10% నిధులు కూడా ఈ యొక్క రాష్ట్రంలో విద్యాశాఖ
ఒక ఆయువు పట్టిగా ఉన్న ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలన్నా, పేద విద్యార్థులు చదువుకోవాలన్నా, పేద తల్లుల యొక్క కుటుంబాలు మంచిగా ఉండాలన్నా ఈరోజు విద్యాశాఖ అనేది చాలా ముఖ్యమైనది. కానీ ఒక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, ఏ విధంగా వేరుస్తారంటే, అయ్యా నాకు ఏం సంబంధం లేదు, నేను ఇట్టే పైసలు ప్రవేశపెడతా, ₹1 రిలీజ్ చేయ. అయ్యా రేవంత్ రెడ్డి, మొన్నటికి మొన్న మా యూనివర్సిటీకి వచ్చినావు, యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చేస్తాను ఉస్మానియా యూనివర్సిటీ ఎడిపోయింది, విశ్వవిద్యాలయాల రిక్రూట్మెంట్ ఎడిపోయింది, నీ బడ్జెట్ లో ప్రస్తావన ఎడిపోయింది. పేద విద్యార్థులకు 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో స్కాలర్షిప్ ఉన్నాయి, ఈనాటికి కూడా ₹1 రిలీజ్ చేయని పరిస్థితి. విద్యా కమిషన్ చైర్మన్ ఉన్న ఆకునూరు ముని ఎత్తడు 18% నిధులు కేటాయించుకున్నాం, 18% నిధులు కేటాయించుకున్నాం. విద్యారంగాన్ని సస్యశ్యామలం చేస్తాం, వీళ్ళంతా భ్రష్టు పట్టించారు ఇన్ని రోజులు అని చెప్పాడు. మరి నువ్వేం చెప్తున్నావయ్యా? మరి మీ ముఖ్యమంత్రి ఏం ప్రవేశపెట్టిండు, మీ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పిండు? బడ్జెట్ లో 8% నిధులు పడితే మరి 18% కి 8% కి ఎంత తేడా ఉంది? నీకు చదువు రాకపోతే నేను లెక్క చెప్తా, 10% నిధులు తేడా ఉంది. బట్టి విక్రమార్క గారు